దేవుని వాక్యం మనం కదా సర్వాశక్తి మత్తయి సువార్త 5వ అధ్యాయము మనము 6వ వచనం చదువుతున్నాం. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి మనము నేర్చుకున్నాం. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని నేర్చుకున్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని నేర్చుకున్నాం. నీతి కొరకు ఆఖరి తప్పులు గలవారు అనేది మనం చదువుకున్నాం. 5వ అధ్యాయము 6వ వచనం, పేజీ నెంబర్ 6, పేజీ నెంబర్ 5, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు అందరం కలిసి చదువుకున్నాం. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దైవల తండ్రి, మీకు స్తోత్రాలు. నా బిడ్డలముగా నీ పాసలు చేయ బలహీనని నీ శివశాఖ మరొకసారి మాతో మాట్లాడినారు, మమ్మల్ని దర్శించిన నీ ధర్మశాస్త్రములోని లోతైన విషయాలు, ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేని కొరకు ఆకలి? నీతి కొరకు. వాస్తవంగా ఆకలి అంటే మనకేమవుతుందని అర్థం? ఆకలి అవుతుందంటే ఏం కావాలని అర్థం? ఆహారం కావాలి. దప్పిక అవుతుంది అంటే అర్థం ఏంటి? నీటి. దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తుతుంది. వేసవు ఒక్క పూట కూటి కొరకు ఆశపడ్డాడు. అంటే ఆకలి అనేది మానవుని ఎంతగానో, ఒక 4 గంటలు అయితే సార్ తిని మళ్ళా మనకు ఆకలి అవుతుంది. ఇంకా బాగా పని చేసేవారు, కష్టపడేవారు చూస్తే వారికి కూడా వెంటనే అరుగుదలై ఆకలి ఎక్కువవుతుంది. మనకు వాస్తవంగా పెద్దలు చెప్తా ఉంటారు, కోటి విద్యలు దేని కాకుండా కూటి కొరకే. కూడుంటే చాలు, భోజనం ఉంటే చాలు. మన కష్టాలన్నీ కూడా భోజనం కొరకే అంటారు. కానీ ఇక్కడ నీతి కొరకు ఆకలి తప్పులు అంటారు. నీతి అంటే ఏంటి? నీతి కొరకు ఆకలి తప్పులు ఏంటి? నాకు నీతి ఆకలి అవుతుంది. నీతి అంటే ఏంటి? నీతి మనల్ని ఏం చేస్తుందంట? వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వాస్తవంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే,
అతడు నీతిమంతుడు అని సాక్షించాడు. యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనము విసర్జించటమే నీతి. అసలు నీతి అంటే ఏమిటి అంటే ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం ఒక మాట ఉంటుంది. ఆదికాండము 15వ అధ్యాయము అతడు యెహోవాను నమ్మెను. 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ప్రియులారా చూడండి అంత గొప్ప మాట. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అంటే దేవుని నమ్మటమే నీతి. ఎలా నమ్మాడు అబ్రాహాము? అబ్రాహాము నమ్మకత్వం ఎలా చెప్పండి? ఎంత మాత్రం కూడా అల్ప విశ్వాసం లేకుండా దేవుడు నమ్మాడు. అబ్రాహాము పూర్వీకుడు, నేనును నా తండ్రియు ఇంటి వారు నశించుచున్న అరామీ దేశస్థులు. ఏ దేశస్థులు? అరామీ దేశస్థులు. అరామీ దేశస్థులు వాళ్ళు ఏం చేశారంటే వారు విగ్రహాలను చేసి పూజించేవారు. అటువంటి కుటుంబంలో, విగ్రహారాధన జరిగే కుటుంబంలో నుండి ఎవరు పిలిచాడు? అబ్రహామును పిలిచాడు. పిలిచిన వెంటనే ఎవరు నువ్వు, ఏంటి నువ్వు, చాలా మంది పిలిచాడు. పిలిచిన వాళ్ళందరూ కూడా కొన్ని సాకులు చెప్పారు. నేను నక్తుని, నేను చేతగాని, నేను బాలుని అని చాలా మంది చెప్పారు. కానీ అబ్రహాము ఏమన్నాడు? తన స్వరాన్ని పిలిచిన వెంటనే దేవునికి లోపడ్డాడు. ఇది కరెక్ట్, నేను రోజు పోతా ఉన్నాను, కొబ్బరికాయలు కొడుతున్నాను, పూజలు చేస్తా ఉన్నాను, కానీ నాతో ఎవరు మాట్లాడటం లేదు. అబ్రహాముకున్న ఉద్దేశం అది. నేను బొమ్మను నేనే చేస్తా ఉన్నాను, మేమే చేస్తున్నాను. ఆ బొమ్మలకే పూజ చేస్తా ఉన్నాను, ఆ బొమ్మను దేవుడిని ఆరాధిస్తున్నాను. ఎంత పిలిచినా ఒక్కరోజు కూడా ఈ బొమ్మ మాత్రం మాట్లాడటమో లేదు. కాబట్టి నన్ను పిలిచిన దేవుడు తన స్వరాన్ని నాకు వినిపించాడు. కాబట్టి అబ్రహాము, నువ్వు నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు లేచి బయటకు రా. తెచ్చిన పిలుపు పెట్టండి. అబ్రహాము నీకు ఆస్తి ఇస్తానా, ఐశ్వర్యం ఇస్తానా, నేను రాజు చేస్తానా అని పిలిచాడా? నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి లేచి బయటికి రా. ఆ మాటకు లోపడ్డాడు. ఆ మాట అతనికి ఎంతో గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. అతను కూడా నీతిమంతుడే అయిపోయాడు. అబ్రహాము దేవుని నమ్మటం ద్వారా నీతిమంతుడే అయిపోయాడు. సుంకరి ప్రార్థించడం ద్వారా నీతిమంతుడే అయిపోయాడు. నీకు నేను కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నీతిమంతుల గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అన్నారు. కాబట్టి అట్టి నీతి అనేది సుంకరి తను పశ్చాత్తాపడటం ద్వారా సుంకరి కూడా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. యోబు కూడా తన యథార్థతను ఎన్ని కష్టాలు వచ్చినా విడవకుండా ఉండటం ద్వారా, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, పురుగులు పట్టాయి, అందరూ చీకొట్టారు, భార్య అయితే నువ్వు దూషించి చనిపో అని చెప్పింది, బంధువులందరూ దూరంగా ఉన్నారు, స్నేహితులందరూ దూరంగా ఉన్నారు, తన వారందరూ చనిపోయారు. అయినా యోబు దేవుని విడిచిపెట్టలేదు. దేవుని విడిచిపెట్టకపోవడం ద్వారా దేవుడు యోబును నీతిమంతుడిగా తీరుస్తూ వచ్చాడు. సుంకరి నేను పాపాత్ములని తను తాను హెచ్చరించుకోవడం ద్వారా, ఒప్పుకోవడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుతూ వచ్చాడు. పాపము చేయవలసి వచ్చినప్పుడు, చేయటకు గొప్ప అవకాశం ఉన్నప్పుడు, తన యజమాని తన ఇంట లేనప్పుడు పాపము తన ఎంతకు వచ్చిన పాపాన్ని తిరస్కరించిన యోసేపు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ఆ ఇబ్బందిని కలిగించడం కుదరదు, మీరు చేస్తే నా కుటుంబానికి కీడు చేయండి, నన్ను ఆశ్రయించిన బిడ్డలు మీరు ఏం అనడానికి లేదని చెప్పి దేవదూతలకు కీడు చేయబోతున్న ఆ సొదొమ గొమొర్రా ప్రజల యవనస్తులను అడ్డగించిన లోతు ఏమైపోయాడు? నీతిమంతుడిగా మార్చాడు.
అబ్రాహాము నీతిమంతుడు, లోతు నీతిమంతుడు. చూడండి వారి జీవితాలు చూడండి. యోసేపు నీతిమంతుడు, యోబు నీతిమంతుడు, సుంకరి నీతిమంతుడు, జక్కయ్య కూడా నీతిమంతుడు. ఎంత నీతిమంతులు కనపడతా ఉన్నారు. వారి జీవితాలన్నింటి వారు దేని విషయంలో అబ్రాహాము లోబడటం ద్వారా, యోసేపు పరిశుద్ధుడిగా ఉండటం ద్వారా, జక్కయ్య సమర్పణలు అంటే తను తీసుకున్న దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా, తిరిగించడం ద్వారా, దేవుని మందిరంలో పాపిని గ్రహించి ఏడ్చడం ద్వారా, ఇలా నీతిమంతులు. కొర్నేలి గురించి కూడా నీతిమంతుని అంటాడు. కొర్నేలి అని అంటాడట, ప్రార్థన సేవకుడు రాకముందే తన ఇంటి నిండా జనాన్ని కూర్చోబెట్టుకొని రెడీగా సిద్ధంగా ఉన్నాడు. ఇతరులు కూడా అంటే దేవుని ఆలయానికి ప్రప్రథమంగా వచ్చే వాళ్ళు కూడా నీతిమంతులే. ఎంత గొప్ప ఆశీర్వాదాలు చూడండి. అయితే ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, నేనేమైనా కానీ నేను మాత్రం నా యజమానురాలి భార్యకు కీడు చేయను అని నిర్ణయించుకున్న యోసేపు తన జీవితం తృప్తి అనేది దొరికిందా లేదా? ఒక పాపాత్ముడు పరిచర్య కంటే మంచిగా నీతిమంతుడిగా సుంకై మారాడా లేదా? కాబట్టి నీతి కొరకు ఓర్చుకొని బాధను భరించగలిగితే, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉంటే, నీతిని జరిగించాలని మనం అనుకుంటే, అప్పుడు ఆ నీతిలో మన జీవితాలు వెళ్ళిపోతాయి. నీతివంతులమైనటువంటి మనము దేవుని పిల్లలుగా మార్చబడతాం. అలాంటి వారు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ఎంతో తృప్తిపరచబడతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తారు. రండి, కీర్తన గ్రంథంలో 42వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 42వ కీర్తన 1-2 వచనాలు చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవముగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. కీర్తనకారుడు కోరాహు కుమారుడు రచించిన కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, జీవగల దేవుని కొరకు తృష్ణ దప్పిక కలిగి ఉంది. దేవుని సన్నిధిలోకి నేను ఎప్పుడు వచ్చేదనా అని చెప్పి ఆతృత కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప ఆతృత చూడండి. దేవుని ఇంటికి రావాలి అంటే ఇంటికి వచ్చే విషయంలో నీతి కొరకు ఆకలి దప్పులు మనం ఎలా కలిగి ఉన్నామో, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడి, దుప్పి గడ్డ తాను పగలంతా మేసినప్పుడు ఆ నీరు ఎక్కడ దొరుకుద్దా అని చెప్పి పరిగెడుతూ ఉంటుంది. తన శరీరంలో ఉన్నటువంటి ఆ చెమట అంటే తన శరీరంలో నుంచి విసర్జించబడినటువంటి చెమట దుర్వాసన వస్తాయి. దుర్వాసన వస్తే ఆ వాసన బట్టి క్రూర జంతువులు ఆ దుప్పిని చంపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాత్రి పూట ఎవరైనా నిద్రపోతాం కదా, అప్పుడు శత్రువు మీద పడిపోతారు. అంటే ఆ శరీరం ఎలా ఉంటుంది, దుర్వాసన వస్తుంది. కాబట్టి ఆ నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటి కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నీటి వాగులో పడి అది తాగి కడుపునిండా స్నానం చేసి వదిలించుకుంటే కానీ దాని దుర్వాసన పోదు. అప్పుడు క్రూర జంతువులు దాని మీద పడకుండా కాపాడతాయి. మనం కూడా అపాత్మమైన మనము మన యొక్క క్రీస్తు రక్తం చేత మన పాపములను కడుక్కుంటే మనం కూడా దేవుని ఇంటికి చేరినప్పుడు, దేవా నేను పాపిని నన్ను గౌరవించమన్నప్పుడు మన పాప ఫస్ట్ అంతా పోయి పరిశుద్ధులుగా తీర్చబడతారు. పాపిని కనిపెట్టుకున్నాడు దుష్టుడు. ఏం చేస్తాడు, నేను ఎవరిని మింగుదునా చూస్తా ఉంటాడు. వారి చేతిలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మనము పరిశుద్ధంగా ఉండాలి. దుప్పి వలె ఆ విధంగానే
ఈ కీర్తనకారుడు దేవుని మందిరానికి ఎప్పుడెప్పుడు పోదామా దేవుని సన్నిధికని ఆశపడతా ఉన్నాడు. తన ఆశపడటం ద్వారా అతనికి ఆ యొక్క నీతి కొరకు మనం ఎలాగైతే ఆకలి దప్పులు కలిగి ఉన్నామో, ఇతడు దేవుని ఇంటి కొరకు, దేవుని సన్నిధి కొరకు ఆశపడతారు. ఇంకొంచెం ముందుకు రండి. 63వ కీర్తన కొన్ని వచనాలను మొదటి నుంచి. దేవా దేవుడవు నీవే, ఏకువనే నిన్ను వెతుకుతును. నీ బలము నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్ళు లేక ఎండిన దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణ కలిగినది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. 6వ వచనంలో కాగా నా జీవితకాలమంతయు నేను యావత్తు స్తుతించుదును అంటే 5వ వచనంలో అంటాడు, 4-5 వచనం అంటాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి నొందుచున్నది. కొవ్వు మెదడు దొరికినట్లు ఆయన ప్రాణము తృప్తి నొందుచున్నది. దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది ఏమిటంటే, కొవ్వు మెదడు దొరికినట్లుగా తన ప్రాణము తృప్తి నొందుచున్నది. అంటే వాక్యాన్ని ధ్యానిస్తుంది. అంటే దావీదు దేని కొరకు తప్పిక? కోరాహు కుమారులకేమో దేవుని సన్నిధి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క దావీదు మాత్రము దేవుని వాక్యం కొరకు ఆకలి దప్పులు కలిగి. ఎంత తప్పిక, ఎలాంటి ఆశ మనం చూస్తానేమో. మనకు నీతి కొరకు ఆకలి దప్పులు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. నీ దప్పిక ఏంటంటే అక్కడ కోరాహు కుమారుల యొక్క దప్పిక దేవుని సన్నిధి కొరకు ఉంది. దావీదు యొక్క దప్పిక దేవుని వాక్యం కొరకు తపన కలిగినాడు. చాలా మాట్లాడాడు దావీదు. 19వ కీర్తన అక్కడ కూడా ఈ వాక్యం నా పాదములకు దీపమై నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. బాధల్లో అదే నాకు నెమ్మది కలుగజేసింది. నీ కృప జీవం కంటే ఉత్తమం అంట. ఆయన కృప అంటే జీవం కంటే కూడా ఉత్తమము అంటున్నాడు. ఇంకా మనం చూస్తే 65వ కీర్తన 4వ వచనం చూడండి పిల్లరా. 65 నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని నీ పరిశుద్ధ 65:4 నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుతాము. నీ ఆవరణంలో నిలిచియుట, దేవుని ఆవరణంలో నిలిచియుట ఎంతో మేలు. దేవుని ఆవరణంలో ఉండటం అనేది దేవునికి ఎంతో ఇష్టమని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆవరణంలో నిలిచి ఉండాలి. ఆ దప్పిక దావీదు ఎన్ని రకాలైనటువంటి దప్పికలు చూస్తున్నాడు. 36వ కీర్తన 8వ వచనం వరకు మాట్లాడుతుంది పిల్లరా. 36వ కీర్తన నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలో నీవు వారిని త్రాగించుచున్నావు. మందిరములో సమృద్ధి ఉండటం వలన సంతృప్తి నొందుచున్నారు. మందిరంలో సమృద్ధి ఉంటే దేవుని మందిరంలో సమృద్ధి ఉండాలనేది ఆశ. అందుకే కీర్తనకారుడు దేవుని మందిరంలో ఆవరణలో ఉండాలని కోరుకుంటున్నాడు. వాక్యం కొరకు దప్పిక కలిగి ఉన్నాడు. దేవుని మందిరంలో సమృద్ధి ఉండడం వలన అక్కడ ఆయన ఎంత గొప్ప మాట అంటున్నాడు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొక్క జీవపు ఊటలు, ఆ దప్పిక, ఆహారం, ఆకలి దేవుని సన్నిధి కొరకు మనకు ఉండాలి. ఇంకా మనం మన ఆశను మనం ఎలా తీర్చుకుంటున్నామంటే కీర్తన గ్రంథం 17వ కీర్తన 15వ వచనం చూడండి.
నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. నీ స్వరూప దర్శనం చేత నా ఆశను తీర్చుకుంటాను. స్వరూప దర్శనం ఎంత గొప్ప. నేనైతే నీ స్వరూప దర్శనము వలన నా ఆశను తీర్చుకుంటాను. స్వరూప దర్శనం, దేవుని దర్శనం చేసినప్పుడు నీతి గల వాడినై ముఖ దర్శనం చేసేదను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చు. మేలుకున్నప్పుడు స్వరూప దర్శనం ఎలా చూస్తాం? లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుట ద్వారా దేవుని మనము దర్శించగలుగుతాం. దేవుని ముఖాన్ని మనము చూడగలుగుతాం. అంతే. ఒకవేళ మనం ముఖ దర్శనం అంటే పొద్దున్నే ప్రత్యక్షమైన దేవుడు మన ఎదుట సదాస్తుని జీవించడం కాదు. ఆయన వాక్యం చదువుట ద్వారా దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. అదే దేవుని యొక్క ముఖ దర్శనము అంటాడు. మన ఆశను అలాగా తీర్చుకోవాలి. 119వ కీర్తన కూడా చూడండి, తన ఆశను ఎలా తీర్చుకుంటున్నాడు. 119వ కీర్తన 62వ వచనం చూడండి. 119వ కీర్తన న్యాయమైన నీ విధులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొనువాడను. ఎప్పుడు మేలుకుంటున్నాడ? అర్ధరాత్రి వేళ మేలుకుంటున్నాడ. దేవుని స్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రి వేళ మేలుకో. దేవుని స్తుతించే సమయం. అతని ఆశ ఎలా ఉంది? అర్ధరాత్రి దేవుని స్తుతించ. అర్ధరాత్రి అంటే ఏముంటుంది? అందరూ పడుకొని నిద్రపోతా ఉంటారు. లోకమంతా నిద్రిస్తున్న సమయంలో నేను నిన్ను ఆరాధిస్తా. అది నాకు సంతోషం. నా ఆశ అది. 147వ వచనం చూడండి. 147వ వచనం. తెల్లవారి మునిపే మొదలుపెట్టి తిని నీ మాటలను నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ ఇచ్చిన వాక్యం ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకున్నాను. తెల్లవారి మునిపే మొదలుపెడతాను. రాత్రి జాములు కాకమునిపే మొదలుపెడతాను. ఎంత గొప్ప అనుభవాలు చూడండి. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు మన్నిగా అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాము. తప్పిక, ఆహారం కొరకు తప్పిక. అపోస్తలుడైనటువంటి పౌలు తన పరిస్థితులన్నీ ఎదురైనప్పుడు తను ఎంతగానో ఆ సంఘంలో ఆయన సమాజంలో ఆయన ఎంతగానో శత్రువులు హింసిస్తున్నప్పుడు సంఘంలో కూర్చున్నటువంటి ఆకలి జైల్లో ఉండి రాశాడండి ఈ పత్రికలు చాలా వరకు. ఈ పత్రికలను ఎలా రాశాడో తెలుసా? ఆయన జైల్లో పెడితే జైల్లో ఖాళీ పడకుండా సంఘాలను బలపరచడం కొరకు ఆయన లెటర్స్ రాశాడు. రాసి ఆ పత్రికలు ఆయా సంఘాలను పంపిస్తే ఆ పత్రికలతోనే ఈరోజు మనము ఆధారమయ్యి ఆ పత్రికలను ఆధారం చేసుకుని మనము ఈరోజు సంఘాలు కట్టబడ్డాయి. అంటే తను జైల్లో వేసిన ప్రభువును కూర్చిన తప్పన. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట చావైతే లాభము అంటాడు. బ్రతుకుతైతే క్రీస్తు, చావైతే లాభము అంటాడు. ఎంత గొప్ప భాగ్యము. యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మందికి పరిచయం చేయడం కొరకు నలిగి కరిగి ఆరి అనేక మంది వెలిగించిన జ్యోతిర్మయుడైన దేవుని వాక్యాన్ని అనేక మందికి దగ్గరకు తీసుకెళ్ళిన గొప్ప సువార్త యోధుడు ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు. తాను నష్టపోతూ కూడా ఇతరులకు మేలు చేస్తూ వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఎంతో దెబ్బలు తిన్నాడు. ఎన్నో ఆ కొరింథీ సంఘములకు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయంలో ఆయన గురించి 14వ అధ్యాయం మనం ధ్యానించుకుంటే ఆ అధ్యాయంలో ఉంటుంది. కొరింథీ సంఘములకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము చూడండి. 11వ అధ్యాయం 27వ వచనం నుంచి చూడండి. 27 లేకపోతే 25వ వచనం 24వ వచనం నుంచి చూడండి. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 23 వెర్రివారి వలె మాట్లాడుచున్నాను.
నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషంగా ప్రయాసపడి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, ప్రయాణముల వలన, నదుల వలన, ఆపదలను, దొంగల వలన ఆపదలను, నా స్వజనుల వలన ఆపదలను, అన్ని జనుల వలన ఆపదలను, పట్టణంలో, అరణ్యంలో, సముద్రం, కపట సహోదరుల వలన ఆపదలను, ప్రయాసంతోను, కష్టములను, తరచుగా జాగరణలతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటుంది. ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఇవి కాక సంఘము నుండి వచ్చిన చింతని నాకు కలదు, ఈ భారము దినదినం నాకు కలుగుతున్నది. మనం ఎక్కువగా చదువుకున్నాం, కానీ తను పడ్డ శ్రమలు, బాధలు, కష్టాలు వేసుకుని ఎన్నిసార్లు ఉంటాయి? ఒకరి 40 దెబ్బలు ఒక్కసారి కొట్టాయి. పౌలు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు? పౌలు కంటే క్రీస్తు గొప్పవాడే, కానీ పౌరుకు వచ్చిన శ్రమలు ముమ్మారు బెత్తములతో కొట్టాడు, రాళ్ళతో కొట్టాడు, ఎన్ని బాధలు పడ్డాడు. ఇవన్నీ ఎవరి కోసం? సంఘము స్థిరపరచుల కొరకు, ఆకలి దప్పులు కలిగిన వాడు. ఈనాడు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాడు అంటే మనకి ఇంత చక్కగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నారు. అయితే నీ జీవితంలో, నా జీవితంలో మనకు ఎలాంటి ఆకలి ఉంది, మనము ఎలాంటి దప్పిక కలిగి ఉన్నాము, మన దప్పిక ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. మన దప్పిక ఎలా ఉంది? ఆయనైతే ఆ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి సంఘం కొరకు, దావీదు కోరావు కుమారులేమో దేవుని సన్నిధి కొరకు దప్పికొన్నారు. యోగు ఇలాంటి వారిని మనం చూశారు, వారు యథార్థత కోసం దప్పికొన్నారు. అబ్రహాము దేవుని స్వరం కోసం దప్పికొన్నాడు. సుంకరి తన పాపాన్ని బట్టి దప్పికొయ్యా నన్ను క్షమించమని వేడుకొని నీతిమంతుడిగా మార్చబడ్డాడు. దావీదు వాక్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని ఇంటి కొరకు, దేవుని మాట కొరకు, ప్రార్థించుల కొరకు దప్పిక. నీ దప్పికేంటి? నీ దప్పికేంటి? నీ దప్పిక ఎలా ఉంది? ప్రార్థించే అనుభవం నీకు దప్పికగా ఉందా? వాక్యము చదివే అనుభవం నీకు దప్పికగా ఉందా? లేదు, యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలనే దప్పిక నీకుందా? లేవు, దేవుని మాటను నమ్మి ఆయన సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలనే దప్పిక ఉందా? మన దప్పికేంటి? మనం ఎలాంటి దప్పిక కలిగి ఉన్నాము? మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకో. ఇంకొక మాట చూద్దాం, ముందుకు రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. దైవజనుడా విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఏంటించంట? 10వ వచనంలోనేమో 9వ వచనంలో ధనవంతులకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములు, మానవమైన అనేక దురాశల్లోను పడదురు. అట్టి మనుషులను నష్టములోను, నాశనంలోను ఉంచివేయును. ధనవంతులమయ్యడానికి ప్రయాసపడేవారు. కొందరు ప్రయాసం ధనం సంపాదించుకోవాలి, నేను కూడబెట్టుకోవాలి అని ధనం కొరకు అపేక్ష కలిగిన వారు శోధనలో పడతారు, ఉరిలో పడతారు, అవివేకయుక్తములకు హానికరమైన అనేక దురాశలు పడతారు. అట్టి మనుషులను నష్టములోను, నాశనంలో ఉంచివేస్తారు. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై 9వ వచనం
6వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 9వ వచనం చదువు. దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపము పరిపక్వమై మరణం సంభవిస్తుంది. ధనం సంపాదించడం, ఇహలోక సంబంధమైన ధనముల కొరకు అపేక్ష కలిగి మనం వెళ్తే ఆ ధన సంపాదన ద్వారా ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకే యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి, తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి విరోధంగా మాట్లాడి 3వ అధ్యాయం అంతే 4వ అధ్యాయం 13వ వచనం. పట్టణంలోకి వెళ్ళి అప్పుడు ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించమని చెప్పుకున్న వారులారా, సంభవించును మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది. అందుకే తిమోతికి రాసిన పత్రికలో 6:9 అంటున్నాడు. ఏం చేస్తారు? ధనవంతులకు అపేక్షించు వారు శోధనలో పడతారు, ఊరిలో పడతారు, హానికరమైన అనేక దురాశలో పడతారు. అట్టి మనుషులను నష్టంలోనికి నాశనంలోనికి మంచికొస్తారు. అయితే ఇక్కడ దైవజనుడా అంటున్నాడు 11వ వచనం. దైవజనుడు అంటే కేవలం దేవుని సేవకులకు, అంతేకాదు అనేక మంది విశ్వాసులకు కూడా దేవుని వెంబడించే వారికి మాట చేయబడుతుంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడు. ఎప్పుడు డబ్బు పిచ్చిగా, ఎప్పుడు లాభము సంపాదించాలని కాదు, ఏ గృహానికి పోతే ఎవరు ఎంత ఇస్తారు అని కనిపెట్టుకొని వెళ్ళే సేవకులు కూడా ఉన్నారు, లేకపోలేదు. కొంతమంది ఉంటారు సేవకునికి ఇస్తే మనం నష్టపోతామేమో అనుకునే వారు కూడా ఉంటారు. వారి విషయం కాదు, సేవకుల విషయమే చెప్తా ఉన్నారు. చాలా మంది లాభాన్ని ఆపేక్షించి ఎవరైనా బాగా డబ్బు ఇచ్చేవారు ఉంటే వారిని పొగిడి వారిని వశపరుచుకొని భౌతికంగా లాభం సంపాదించుకుంటారు. అంటే ఈ లాభం దేన్ని తీసుకొస్తుంది? అవమానాన్ని తెస్తుంది, నష్టాన్ని తీసుకొస్తుంది, అపకీర్తిని తీసుకొస్తుంది, అవమానం తీసుకొచ్చి ఊరి నాశనం అవుతాం. కాబట్టి హానికరమైన ఆ దురాశ వరకు మనం వెళ్ళకుండా నీతి వరకు ఆకలి దప్పులు కలిగి జీవిస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. తృప్తి ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కొంచెమైనా తింటే ఇది నేను నా కష్టం చేత సంపాదించాలన్న తృప్తి ఉంటుంది. ఉచితంగా ఊరికి వచ్చే దానికోసం ప్రయాసపడితే అదేమవుతుంది చెప్పండి? దాని ద్వారా తృప్తి ఉండదు. ఎందుకంటే ఇది ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ తినేస్తాం. ఎక్కువ తినేస్తే ఏమవుతుంది? అరుగుదల కాక రాత్రులు చాలాసార్లు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అరుగుదల కాకపోతే అంతే ఉంటుంది కదా, కష్టం. అందుకని కష్టంతోనే మనము సంపాదించుకోవాలి. అందుకే దైవజనుడా వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసము, ప్రేమను, ఓర్పును, సాత్వికము సంపాదించుకోవాలి. మనకు అన్ని కావాలి. అంతేగాని ఇలాంటి పరిస్థితులు మనం అన్నిటినీ కూడా లోకస్తులాగా మనం లోకానికి లొంగిపోకూడదు. అందుకే నిన్న మనకు దేవుడు ప్రార్థనలో కూడా ఈ లోక స్నేహం దేవునికి వైరము అని మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి మనం నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు తృప్తిపరచబడతారు అని చెప్పి దేవుని వాక్యం సంబంధించి అలాగూ జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయండి. రేపు ప్రభు చిత్తమైతే వచ్చేవారము కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అనేటువంటి అంశం మీద మనము మాట్లాడుతున్నాం. ప్రార్థన చేసి